Okay, myself Boda Ravi, TTL Master Trainer, Gout ITI Khammam. Now I am explaining how to activate the electric vehicle trainer kit through AC supply as well as through batteries. So now I will explain everything, how to connect batteries to trainer kit and how to activating the trainer kit from the AC supply. Now I am giving the AC supply to the trainer kit and activating the trainer kit. We will explain in our native language Telugu for better understanding of student as well as trainers. ఇప్పుడు నేను ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కిట్ని ఏసీ సప్లైతోని యాక్టివేట్ చేసి చూపిస్తాను. చూడండి, ప్లగ్ ఇందులో పెట్టాను, స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ సప్లై సెలెక్షన్ స్విచ్ ఉంటుంది. సప్లై సెలెక్షన్ స్విచ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బ్యాటరీతోనే కనెక్ట్ చేసి దీన్ని యాక్టివేట్ చేస్తున్నామా లేదా ఏసీ సప్లై ఇచ్చి యాక్టివేట్ చేస్తున్నామా అనేది సప్లై సెలెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సప్లై సెలెక్షన్ స్విచ్ ఇప్పుడు నార్మల్గా ఉంది. దీన్ని మనం 1లో పెట్టుకుంటేనేమో బ్యాటరీ నుంచి యాక్టివేట్ అవుతుంది. బ్యాటరీ నుంచి మనం వోల్టేజ్ కరెంటు సప్లై తీసుకుంటే 1లో పెట్టుకోవాలి, లేదా ఏసీ సప్లై తీసుకుంటే 2లో పెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది గమనించండి, ఎందుకంటే మనం ఏ సప్లై తీసుకుంటున్నాం అనేది ఈ స్విచ్తో సెలెక్ట్ చేసుకోవాలి. అందుకనే సప్లై సెలెక్షన్ స్విచ్ అన్నాడు. ఏ సప్లై ఇస్తున్నామో సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఏసీ నుంచి సప్లై ఇచ్చాం కాబట్టి నేను 2లో పెట్టాను. ఓకే, తర్వాత బ్యాటరీ నుంచి తీసుకున్నప్పుడు 1లో పెడతాను. అప్పుడు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఇప్పుడు 2లో పెట్టాను. సప్లై సెలెక్షన్ స్విచ్ దగ్గరికి మనకి ఏసీ సప్లై వచ్చేసింది. దెన్ ఆఫ్టర్ మనం ఏం చేయాలంటే ఎంసీబీ ఆన్ చేయాలి. ఎందుకంటే సప్లై సెలెక్షన్ స్విచ్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ కరెంట్ కానీ వోల్టేజ్ కానీ ఎంసీబీ ఆన్ చేస్తేనే ఎంసీబీ ఇన్పుట్ కాస్త అవుట్పుట్కి వస్తుంది. ఈ ఎంసీబీ అవుట్పుట్ చూడండి, ఈ ఎంసీబీ అవుట్పుట్ వచ్చేసి నేను ఇగ్నిషన్కి ఇన్పుట్ ఇస్తున్నాను. చూడండి, ఇది ఇగ్నిషన్కి ఇన్పుట్ ఇచ్చామో కీ ఆన్ చేసినప్పుడే అవుట్పుట్కి వెళ్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇగ్నిషన్ యొక్క అవుట్పుట్ ఎమర్జెన్సీ స్టాప్కి ఇచ్చాము. అంటే ఎమర్జెన్సీ స్విచ్ అవుట్పుట్ చూడండి దీనికి ఇచ్చాము. సో దీనికి ఇస్తే మనకి ఎమర్జెన్సీ దగ్గర 48 వోల్ట్ వచ్చేసింది. సో ఆ 48 వోల్ట్ని మనం ఏం చేస్తామంటే ఎమర్జెన్సీ స్విచ్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో, రిలీజ్ చేసినప్పుడు ఆ 48 వోల్ట్ త్రూ ఈ వైర్స్ ద్వారా మనకి అన్నీ DC to DC కంట్రోలర్, BMS, BLDC మోటార్ కంట్రోలర్, ఫేజ్ వైర్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఎమర్జెన్సీ స్విచ్ దగ్గర నుంచే మనం ఇటు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అంటే అక్కడ వచ్చిన 48 వోల్ట్ని DC to DC కన్వర్టర్కి ఇస్తాం, BMSకి ఇస్తాం, BLDC మోటార్కి ఇస్తాం. ఇలా మనం ఆ వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇటు తీసుకొస్తాము. ఇప్పుడు చూడండి, నేను ఇగ్నిషన్ కీని యాక్టివేట్ చేస్తాను. ఏసీ సప్లై నుంచి ఇప్పుడు ఆన్ అవుతుంది మనకు చూడండి. ఎందుకంటే సప్లై సెలెక్షన్ స్విచ్ 2లో పెట్టుకున్నాము, ఎంసీబీ ఆన్ చేసుకున్నాము, ఎమర్జెన్సీ స్విచ్ రిలీజ్ చేసాము. ఇప్పుడు మనం ఇగ్నిషన్ ఆన్ చేస్తున్నాము. చూడండి, ఇప్పుడు కిట్ అనేది యాక్టివేట్ అవ్వడం జరిగింది త్రూ ఏసీ సప్లై. ఓకే, మనం అక్కడ నుంచి తీసుకున్న ఏసీ సప్లై నుంచి ప్లగ్లో నుంచి తీసుకున్న దాంతో మన కిట్ అనేది యాక్టివేట్ అయింది. మీరు గమనించవచ్చు.